నిష్క్రమణ సంస్కారం అంటే ఏమిటి? శిశువు యొక్క 4వ నెలలో సూర్యోదయ సమయంలో ఇంటిలో గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో శిశువును తెచ్చి సూర్యునికి ఎదురుగా పండుకోబెట్టి శిశువు దేహమంతా సూర్యకాంతి సోకేలా చేస్తారు. ఈ కార్యాన్నే నిష్క్రమణ సంస్కారం అంటారు. చూడటానికి వింతగా ఉన్న ఈ సంస్కారం వల్ల శిశువుకు సూర్యకాంతిలోని విటమిన్ డి లభించి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. 4 నెలల తరువాత శిశువు శరీరం సూర్యకాంతిని స్వీకరించటానికి అనువుగా ఉంటుంది. అదే రోజు రాత్రి చంద్రుని కాంతిని కూడా శిశువు శరీరానికి చూపించటం జరుగుతుంది. ఇది బాహ్యంగా శిశువు శరీరానికి జరిగే మేలు. ఇక అంతర్గతంగా సూర్యునిలో ఉన్న సద్గుణాలు అంటే సత్యానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయిస్తాడు కాబట్టి, సామర్థ్యానికి ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు కాబట్టి, ఉత్సాహానికి సోమరితనం సూర్యునిలో లేదు కాబట్టి, మరియు తపస్సుకు క్రమం తప్పక సత్కర్మలను అందిస్తాడు కాబట్టి ఈ విధమైన మంచి గుణాలు అలవడతాయని మన వారి నమ్మకం. ఇదే నిష్క్రమణ సంస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.